నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, 2023 అక్టోబర్ 7న హమాస్ జరిపిన దాడుల తర్వాత ఇజ్రాయెల్ తన చరిత్రలోనే అత్యంత భారీ రహస్యమైన వేటను ప్రారంభించింది. ఈ దాడిలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని గుర్తించి ట్రాక్ చేసి హతమార్చడం లేదా పట్టుకోవడం కోసమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ కొనసాగింది. వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించిన ఒక కథనం ప్రకారం ఇజ్రాయెల్ నిఘా సంస్థలు ఇందుకోసం నీలీ అనే ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేశాయి. హిబ్రూలో ది ఎటర్నల్ వన్ ఆఫ్ ఇజ్రాయెల్ డజంట్ లై, ఇజ్రాయెల్ శాశ్వత శక్తి అబద్ధం ఎప్పటికీ చెప్పదు అనే అర్థం వచ్చేలా ఈ పేరు పెట్టారు. ఈ ఆపరేషన్ పూర్తిగా సర్వేలెన్స్ టెక్నాలజీ, నిఘా వర్గాల సమాచారం, మిలిటెంట్లు వదిలి వెళ్ళిన డిజిటల్ ఆధారాలపైనే నడుస్తుంది. దాడుల సమయంలో మిలిటెంట్లు తమ ఫోన్లు, గోప్రోలతో చిత్రీకరించిన వీడియోలు, సోషల్ మీడియా పోస్టులు, ఇంటర్సెప్ట్ చేసిన ఫోన్ కాల్స్, సెల్ టవర్ డేటా, అదుపులోకి తీసుకున్న వారి నుండి సేకరించిన సమాచారాన్ని విశ్లేషిస్తున్నారు. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం దాడుల ఫుటేజ్ల నుంచి అనుమానితులను గుర్తించడానికి ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ను కూడా వాడుతున్నారు. ఎవరినైనా లక్ష్యంగా చేసుకోవడానికి ముందు కనీసం 2 బలమైన ఆధారాలను నిర్ధారించుకుంటున్నట్లు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్ పరిధి ఎంత విస్తృతంగా ఉందంటే దాడి సమయంలో సరిహద్దు కంచెను ట్రాక్టర్తో కూల్చిన వ్యక్తిని కూడా వదలకుండా సుదీర్ఘకాలం తర్వాత వైమానిక దాడిలో హతమార్చారు. ఈ రహస్య ఆపరేషన్లు కేవలం గాజాకే పరిమితం కాలేదు. లెబనాన్, ఇరాన్ వంటి దేశాల్లోని హమాస్ సీనియర్ నాయకులను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. 2024 జనవరిలో బీరుట్లో హమాస్ నేత సలేహ్ అల్ అరౌరీ, ఆ తర్వాత కొద్ది నెలలకు టెహ్రాన్లో హమాస్ రాజకీయ అధినేత ఇస్మాయిల్ హనియే, అక్టోబర్ 7 దాడితో సంబంధం ఉన్న సీనియర్ కమాండర్ ఎజదుద్దీన్ అల్ హదాద్లను హతమార్చడం ఈ ఆపరేషన్లో కీలక ఘట్టాలు. దాడికి బాధ్యులైన వారిని దాదాపుగా మట్టుబెట్టామని, గాజా మళ్లీ తమకు ముప్పుగా పరిణమించకుండా చూస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇటీవల ప్రకటించినట్లు లే మాండే పత్రిక పేర్కొంది. ఈ ఆపరేషన్ చాలామంది 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్లో 11 మంది ఇజ్రాయెల్ అథ్లెట్లను చంపిన మిలిటెంట్లపై మొసాద్ జరిపిన దశాబ్దాల వేటతో పోలుస్తున్నారు. దీని మీద ఓ సినిమా కూడా వచ్చింది. మొసాద్ చీఫ్ డేవిడ్ బర్నియా కూడా మ్యూనిచ్ ఘటన అనంతరం ఆపరేషన్ లాగే దీనికి సమయం పడుతుంది, కానీ వాళ్ళు ఎక్కడున్నా మా చేతులు వారిని చేరుకుంటాయి అని వ్యాఖ్యానించడం గమనార్హం. మరోవైపు ఈ లక్షిత హత్యలపై అంతర్జాతీయంగా చట్టపరమైన నైతిక ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఇవి చట్టవిరుద్ధమైన హత్యలని, అమాయక పౌరుల మరణాలకు కారణమవుతున్నాయని విమర్శకులు ఆరోపిస్తున్నారు. అయితే యుద్ధ సమయంలో శత్రు పోరాట యోధన లక్ష్యంగా చేసుకోవడం చట్టబద్ధమేనని కొందరు నిపుణులు అయితే వాదిస్తున్నారు. ఇజ్రాయెల్ దృష్టిలో ఈ వేట కేవలం భద్రతకు సంబంధించింది మాత్రమే కాదు, మానసిక సాంత్వనకు కూడా సంబంధించింది. అక్టోబర్ 7 దాడుల వల్ల కలిగిన గాయాన్ని మాన్పడానికి, బాధితుల కుటుంబాలను ఓదార్పును అందించడానికి తమ అధికారులు చెబుతున్నారని WSJ తన కథనంలో పేర్కొంది. ఈ ప్రతీకార చర్యల వల్ల హమాస్లో చేరే వారి సంఖ్య పెరుగుతోందని, ఇది మరింత హింసకు దారితీస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నప్పటికీ ఇజ్రాయెల్ తన వేటను మాత్రం ఆపేలా కనిపించడం లేదు. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.